ఒకప్పుడు పల్లెవాసులకు ఎంతో వినోదాన్నిచ్చిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు లేని కాలంలోనే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకు ఎంతో వినోదాన్ని ఇచ్చాయి. అంతటి ప్రాచుర్యం పొందిన ఈ కళ నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో తోలుబొమ్మలాట క్రమంగా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అంతరించిపోతున్న ఈ కళను భావితరాలకు అందించాలనే సంకల్పంతో హైదరాబాద్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ మరియు అరణ్య మెనర్సరీ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ కళాకారిణి పద్మిని రంగరాజు ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాటలలో పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాట ఈ రెండు పేర్లు ప్రస్తుత తరానికి తెలియకపోవచ్చు. కానీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాటి ప్రజలను అడిగితే తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాట విశిష్టతను చెప్తారు. అలాగే ఈ రెండు పేర్లు వినని గ్రామం కూడా ఉండదు. ఏపీలో పుట్టి అలాగే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన తోలుబొమ్మలాట ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చాలా దీన వ్యవస్థగా మారింది. అనేక దేశాల్లో విస్తరించిన ఈ తోలుబొమ్మలాట ఇండియాలో క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్లో ఉన్నాను. పాఠశాల యాజమాన్యం అయితే తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాటపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శిక్షణలో భాగంగా ప్రదర్శనకు కావలసిన పరికరాలను, మిగిలిన హంగులన్నింటినీ కూడా విద్యార్థులే తయారు చేసుకుంటారు. రథాలు, గుర్రాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటన్నింటినీ కూడా తయారు చేసుకుని ప్రదర్శన ఇస్తారు. ఈ పాఠశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2023లో రాజస్థాన్ ఉదయ్పూర్లో నిర్వహించిన నేషనల్ పప్పెట్ ఫెస్టివల్ షోలో ఈ స్కూల్ టీం అద్భుత ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. మాకు ఈ కళ నేర్చుకోవడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అనేదాన్ని పోయినాయి. ఇంకొకటి మా ఫ్రెండ్స్తోని మేము కలవడము, మాట్లాడుకోవడము, లైక్ మాట్లాడే విధానాలు అన్నీ తెలిసాయి. ఒక బొమ్మని ఎలా మనిషిలాగా తయారు చేసి దానికి ప్రాణం పోసి దాన్ని మంచిగా రంగులు దిద్ది దాన్ని ఆడిపించడము, మాట్లాడడము, దానిలాగా మేము మాట్లాడి దానికి ఒక వాయిస్ ఇవ్వడము, అట్లా మాకు అన్నీ నేర్పించారు. మాకు ఇదంతా నేర్చుకోవడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. మాకు తోలుబొమ్మలాట అనే కళను నేర్చుకునే అవకాశం వచ్చింది. మాకు అది ప్రదర్శించే అవకాశం కూడా వచ్చింది. సో మాకు గురువు గారు శ్రీమతి పద్మిని రంగరాజన్ గారు, వారు మాకు ఎంతో ఓర్పుతో ఈ కళను నేర్పించారు. సో వారు మాకు ఈ కళను బోధించడంలో చాలా కృషి చేశారు. మాకు ఈ కళను నేర్చుకోవడం వల్ల ప్రాచీన నైతిక విలువలు మరియు ఈ కళపైన ఉత్సాహం పెరిగింది, ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అయితే పాఠశాలలో తోలుబొమ్మలాట, కొయ్యబొమ్మలాటలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు చదువులో చాలా చురుకుగా ఉంటున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. గతంతో పోల్చుకుంటే విద్యార్థుల్లో ఆలోచన విధానం మరింత మెరుగుపడిందని తెలిపారు. వారిలో స్టేజ్ ఫియర్ కూడా పోయిందని చెప్తున్నారు. గతంలో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట రోజురోజుకు ఆదరణ కోల్పోతూ వస్తోందని, టీవీలు, ఫోన్ల రాకతో దాదాపుగా కనుమరుగైందని స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ నిర్వాహకురాలు పద్మిని రంగరాజు తెలిపారు. దీంతో కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారని అంటున్నారు. అలాంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు పోయి మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళు బడికి వెళ్ళడం, ఇది చేయడం తప్పేం లేదు. కానీ ఈ కళని వాళ్ళు కొంచెం వెనకేసేసారు. ప్రోత్సాహం లేకుండా ప్రభుత్వం వల్ల ప్రోత్సాహం కూడా ఉండాలి, చూసేవాళ్ళు కూడా ఉండాలి. అవన్నీ వల్ల కొంచెం అయిపోయింది. వాళ్ళు కూడా వృద్ధులు అవుతున్నారు, ఒకరిద్దరు కాలానికి ఇది అయిపోతున్నారు. అట్లా అక్కడక్కడ పోతూనే ఉన్నాయి. కాకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళని బతుకుతూనే ఉన్నారు. అంటే మొత్తానికి పోయిందని చెప్పను, పోకూడదు కూడా. కళాకారులుగా మేము పోవచ్చు, కానీ కళ బతకాలి. కానీ వేరే వాళ్ళకు చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన ప్రభుత్వం వల్ల ఎన్ఈపి అని, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో బొమ్మలాట పప్పెట్రీ ఈజ్ అ మస్ట్ ఫర్ స్కూల్ అని పెట్టేశారు. సో ఇప్పుడు అది పెట్టిన వల్ల స్కూల్స్ కంపల్సరీ ఉండాలి. అంటే స్కూల్స్లో ఉండాలంటే టీచర్స్ ట్రైన్ అవ్వాలి. టీచర్స్ ట్రైన్ అవ్వాలంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి మీ రాష్ట్రంలో ఎలాంటి బొమ్మలాట ఉన్నాయి, తోలు బొమ్మలు ఉన్నాయా, కొయ్య బొమ్మలు ఉన్నాయా, ఇవి అన్నీ చూపించి వాళ్ళ పిల్లలకి చూపించాలి. వాళ్ళని ఇది ఒక అవకాశం. రెండోది కల్చరల్ విభాగం కూడా కొంచెం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు వస్తుంది, కొంచెం వస్తుంది. వాళ్ళు కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. కాకపోతే ముందున్నట్టయితే లేదు, కానీ అది కొంచెం ఆధునీకరంగా వాళ్ళు కూడా మారాలి. కానీ వాళ్ళకి అది
ఏమంటారు అది ఒకే రకంగా వాళ్ళు అలవాటు అయిపోతారు, కానీ కొంచెం ఆధునికంగా మారడం కొంచెం వాళ్ళకి శ్రమంగా ఉంది. అది దానికి కూడా వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా తయారైపోతారు. అవన్నీ ప్రభుత్వం వల్లనే అవుతుంది. మాలాంటి వాళ్ళ కృషి మేము ఏమేమి చేయగలమో ఈ కళ కాపాడడానికి మేము చేస్తున్నాము. అది భగవంతుడి దయ, ఇంకెన్ని రోజు అవుతుందో ఏమో, మా వల్ల అయింది మేము చేస్తున్నాం. భారతదేశంలో పుట్టిన కోయి బొమ్మలాట, తోలు బొమ్మలాట ఇతర దేశాల్లో కూడా వ్యాపించి ఉంది. ప్రస్తుతానికైతే చైనా, అలాగే ఫ్రాన్స్ మరియు థాయిలాండ్, మలేషియా దేశాల్లో ఈ తోలు బొమ్మలాట, కొయ్య బొమ్మలాటకు విశేషమైన ఆదరణ ఉంది. అయితే భారతదేశంలో పుట్టిన ఈ తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గుతూ వస్తుంది. దీనిపై కళాకారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కళను బ్రతికించాలని, అలాగే కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ దాస్తో మణికంఠ, హైదరాబాద్.